హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. 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 స్తోత్రం. 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 పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే 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 మహిమ, ఘనత, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ప్రభావం, నీకే ఘనత. రాత్రికాలం నుంచి ఉదయకాలం వరకు మమ్మల్ని ఉదయింపచేసి మమ్మల్ని బ్రతుకుల్లో వెలుగు నింపి మమ్మల్ని స్థిరస్థాయిగా చేసిన దేవానికి స్తోత్రములనైనా. సంవత్సరాలు గడిచిన, నిమిషాలు గడిచిన, రోజులు గడిచిన మమ్మల్ని ఎంతో నూతనమైన జీవితం, నూతనమైన బ్రతికిస్తున్నావు దేవానికి స్తోత్రములనైనా. ప్రతిరోజు కూడా మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన సంతోషం, నూతన బలము, శక్తితో మమ్మల్ని నింపుతున్న దేవానికి స్తోత్రములనైనా. రౌణవన్నుడా, రక్తవర్ణుడా, 10,000లో అది కాంసుడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఎప్పుడు నిత్యము మా కొరకునైనా కావేలు కాచేవాడా, కృపను నీ కృపతో మమ్మల్ని వెలుగు నింపేవాడా, నీ కృపతో మమ్మల్ని ఆశీర్వదించేవాడా, నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రతిరోజు కూడా మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, మన బ్రతుకుల్లో వెలుగులు నింపుతూ, మా బ్రతుకుల్లో స్థిరస్థాయిగా చేస్తున్న దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. జీవగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం. అనునిత్యము మా వెంటే ఉంటూ మా నీతిమైన జీవితం మార్చడానికి, మా పాపమైన జీవితం మార్చడానికి, మా బ్రతుకుల్ని చిరస్థాయిగా చేస్తున్న దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మల్ని ప్రతిరోజు సూర్యుడి వల్లే ఉదయింపచేసి మా బ్రతుకుల్లో వెలుగు నింపుతున్నావు దేవా, నీకు వందనాలు, 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 వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. మా బ్రతుకుల్ని నాయన చిరస్థాయిగా చేసి, మా నడవక అంతా చిరస్థాయిగా చేసి మా బ్రతుకులే నింపుతున్న దేవానికి స్తోత్రం తండ్రి. యేసురాజు నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. మా బ్రతుకుల్లో ఏ మలినం లేకుండా, ఏ శిక్ష లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ శోధనలు లేకుండా మమ్మల్ని మారుతున్న దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతిరోజు మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందంతో మా బ్రతుకులను చిరస్థాయిగా చేస్తున్న దేవా నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావంలో నీకే మహిమ, నీకే అనునిత్యము నీతోనే మా బ్రతుకున్న తండ్రి. మీరు లేనిచో మా బ్రతుకు ఎటు వెళ్తుందో మాకే తెలియదు నాయన. మా బ్రతుకు వెలుగు మారుతుందో మాకే తెలియదు తండ్రి. ఒకసారి మా బ్రతుకులు జ్ఞాపకం చేసుకొని ప్రభా, మా జీవితాలు జ్ఞాపకం చేసుకోండి. మా బ్రతుకులో చిరస్థాయిగా చేయండి ప్రభా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రము తండ్రి. మేము అనునిత్యము మీతో, అనుక్షణము మీతో నివసించడానికి, అనుక్షణం మీతో మేము ఉండడానికి మమ్మల్ని బలపరచండి ప్రభా. ఈరోజు ఇంకా మేము మా జీవితాలు ఇంకా మార్చుకుంటలేదేమో, ఇంకా మా బ్రతుకులు ఇంకా అలాగే పాపం జీవితంలో మేము ఉంటున్నామేమో, ఇంకా నలిగిపోతున్నామేమో తండ్రి.
మమ్మల్ని శుద్ధి చేసుకునే అవకాశం ఇవ్వండి తండ్రి. మమ్మల్ని నీతిమంతులుగా మార్చండి ప్రభా. నీకు వందనాలయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు, నీకే ప్రతిరోజు కూడా మమ్మల్ని నూతన పరుస్తున్నారు తండ్రి. మా బ్రతుకులో వెలుగులు నింపుతూ ఉన్నారు నాయన. నీకే వందనాలు తండ్రి. ప్రేమగల తండ్రి, కృపల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి దినము రాత్రికాలం నుంచి ఉదయకాలం వరకు మమ్మల్ని కాచి కాపాడి, ఉదయకాల సమయంలోనైనా మమ్మల్ని ఉదింప సూర్యుడి వల్ల మమ్మల్ని ఉదింపచేసి ప్రతిరోజు ఉదయాన్నే మాకు ఆత్మీయాహారం సిద్ధం చేస్తున్న దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు మేము ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. మా తప్పుదమ్ములు, మా పాపములు క్షమించండి తండ్రి. మేము మాట్లాడితే మాకు ఏ ఫలితం లేదు నాయన. మీరు మాట్లాడితే మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని మా హృదయంలోకి నివసిస్తే మాకు ఎంతో మేలునైనా. ఏ ఉద్దేశం మాకు రాదు తండ్రి. అనుక్షణం మిమ్మల్ని అంటే చుట్టుకునేటట్టు మమ్మల్ని బలపరచండి. మీ కృపావాక్యాలతో బలపరచండి. ప్రతి దినమునైనా మమ్మల్ని నేను గణపరచండి ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టేవారు కాకుండా నైనా మమ్మల్ని పరిశుద్ధిగా మార్చేటట్టు, మీతోనే ఉండేటట్టు బలపరచండి. ప్రతి నిమిషం కూడా నైనా మీరు ఇచ్చిన ఆత్మీయాహారం మేము తీసుకుంటూ మేమందరం పరిశుద్ధిగా జీవించినట్టు ప్రతి దినము మమ్మల్ని బలపరచమని త్వరలోనే రాని నా తండ్రి కుమార పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము. ఈరోజు దేవుడు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారం యోబు గ్రంథము 33వ అధ్యాయము ప్రవచన గ్రంథం మనం తీసుకుందాం. యోబు దేవునికి ఎంతో ఇష్టమైన వాడు. దేవుడు ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా ఈ యోబు గ్రంథం 33వ అధ్యాయం మనం చూస్తే కనుక ఆయనకి దర్శనము. ఆయన నిద్రపోయేటప్పుడు కూడా దేవుడు కావలి కాస్తాడు. దోతలతో నిత్యము ఆయన్ని గణపరుస్తాడు. కానీ దేవుడు యోబుకి ఎంతో నీతిమైన బోధ చేశాడు, జ్ఞానం తెలియజేశాడు. ప్రేమన సోదరి సోదరులారా, 33వ అధ్యాయము దేవునికి స్తోత్రం. 33వ అధ్యాయము 33వ వచనము. మాటలు ఆడని ఎడల నీవు నా మాటలు ఆలకింపుము, మౌనంగా ఉండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమన సోదరి సోదరులారా, ఈ యోబు గ్రంథం కనుక మనం చూసినట్లయితే ఈ 33వ అధ్యాయంలో దేవుడు దర్శనము, దేవుడు ఆయన చేత పలికించిన మాటలు, ఆయన నోటంట మాట పలికించిన మాటలు మనం చూసినట్లయితే ఆయన ఎన్నో జ్ఞానము ఉపదేశం చేసి ఉన్నాడు. ఈ 33వ అధ్యాయము ఒకటి నుంచి మనం చూసినట్లయితే ఆయన నాలుకని సలాలు చేస్తున్నాడు. నేను బంకమట్టి ధర నేను లాంటి వాడిని, నాకు జ్ఞానము దయచేసే దేవుడు ఆయన, నా నీతిని నెతికే దేవుడు, నా రాజ్యం, నా పాపములు నీతినిగా చేసే దేవుడు, నేను నీతిమంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి అని చెప్పుకోలేదు. కానీ దేవుడు సృష్టించిన ఆ యోబుకి ఆ పరీక్షలో గెలిచి ఉన్నాడు యోబు. అతి రీతిగా మనం ఉంటున్నామా ప్రేమైన సోదరి సోదరులరా? దేవునికి మనము నమ్మకస్తులుగా మనం ఉంటున్నామా? దేవునికి మనము విరుద్ధంగా ఉంటున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. యోబుకి వల్లే నమ్మకస్తులుగా మనం ఉందాం. యోబుకి వల్లే మనము మన జీవితాలు, మనం ఎలాంటి వాళ్ళము, మన బ్రతుకులేంటి, మన జీవితాలేంటి, మనం ఎప్పుడు కూడా ఆయన అంటి చుట్టుకుని ఉంటున్నామా? ఆయన కనపరుచుకుంటున్నామా? మైండ్ పరుచుకుంటున్నామా? ప్రేమన సోదరి సోదరులారా,
యోబు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని దోషములు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడి మాటలు ఆయన చెవుకి ప్రతి దినము ఒక ఆత్మీయంగా తీసుకుని ఉన్నాడు. ఆయన నీతిమంతుడు గనుక ఆయన నేను ఏ పాపం చేయలేదని ఆయన నమ్ముతున్నాడు. ఆయన నా పాపములు, నా బ్రతుకులు అవన్నీ మాస్తున్నాడు దేవుడు. ఆయన గ్రహించుకున్న యోబు ఎంత జ్ఞానం తెలియచేస్తున్నాడు చూడండి. మాటలు లేని ఏడల నీవు నా మాటలు ఆలకింపుము, మౌనంగా ఉండుము, నీకు నేను జ్ఞానమును బోధించేదను. చూడండి, యోబుకి జ్ఞానము లేకపోతే దేవుడు జ్ఞానము ఇస్తానంటున్నాడు. ఆయన నాలుకని సరైన చేస్తానంటున్నాడు. ఆయనకి ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. ఈరోజు మనం అలాగే ఉన్నామా? దేవునికి నమ్మకస్తులుగా ఉన్నామా? దేవునికి అర్థమైన పనులు చేస్తూ ఉంటామా? ఒకసారి నీ జ్ఞాపం చేసుకో. నువ్వు ఏ తప్పుతాలు చేస్తున్నావు ఒకసారి జ్ఞాపం చేసుకో. నువ్వు దేవునికి వ్యర్థమైన పనులు చేస్తున్నావు ఒకసారి జ్ఞాపం చేసుకో. ఇప్పుడు 33 ఈ యోబు గ్రంథము 33 వచనం జరిగితే కనుక 1వ అధ్యాయం నుండి 33 అధ్యాయం దాకా కూడా దేవుడు నీ జ్ఞానం తెలియజేస్తున్నాడు. నీ నాలుకను సరవ చేస్తానంటున్నాడు. నేను ఏ పాపం లేకుండా చేస్తానంటున్నాడు. నేను నీతిమంతులుగా జీవిస్తానంటున్నాడు. ప్రేమ నా సోదరి సోదరులారా, యోబుకి ఒక్కడికే కాదు వాగ్దానం చేసేది దేవుడు. యోబుకి ఒక్కడికే కాదు ఆయన పరిశుద్ధిగా మార్చే దేవుడు. ప్రతి ఒక్కరిని కుల బాధం ఏ వ్యాధం లేకుండా ఆయన మనం బలపరిచే దేవుడు, మన స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మనమందరము యోబుకులాగా దేవుని మీద విశ్వాసం పెట్టుకుని, దేవుడు అంటే తెలియని వారు దేవుని తెలియజేసి, ఆయన ప్రతి విషయంలో కూడా ఆయనకి లోబడి ఉన్నట్లు మనం కూడా దేవునికి లోబడి ఉన్నట్లయితే మనకెంతో మేలు, మనకెంతో సురక్షిత. ప్రేమ సోదరి సోదరులారా, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మనమందరము దేవునికి అంటి చుట్టుకుని ఆయన నామాన్ని కనపరుచుకుని స్థిరపరచుకునే వారుగా మనమందరం ఉందాం. హల్లెలూయా. ప్రతి దినము కూడా మన నూతన పరుస్తాడు. మన నూతన జీవితం, నూతన ఆనందం కలగజేసే దేవుడు, మన బ్రతుకుల్ని చిరస్థాయిగా చేసే దేవుడు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా మనల్ని బలపరుస్తున్నాడు కృపా వాక్యాలతో. ఆయన కృపా సన్నిధి మనల్ని కావలు కాసిస్తున్నాడు. ఆయన కృపతో మనల్ని ప్రతి దినము జీవింప చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా మనల్ని ఆయన రెక్కల చోటను కాచి కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు కూడా దేవునికి అంటి చుట్టుకునే ఉండాలి. ఆయన విడిచిపెట్టే వారం కాకుండా ఆయన ఎప్పుడు కూడా నీతిమంతుడు. ఆయన రక్తంతో మనకు కడిగి ఉన్నాడు. ఆయన రక్తంతో మనం పోషించి ఉన్నాడు. ఆయన రక్తంతో మనకి ఆహారంగా ఇస్తున్నాడు, వెలుగుగా వచ్చాడు. ఇవన్నీ మనం మర్చిపోకూడదు. ప్రేమ నా సోదరి సోదరులారా, మనకేదో 4 రూపాయలు ఉన్నాయని చెప్పి, కోట్లు ఉన్నాయని చెప్పి నువ్వు దేవుడిని విశ్వసిస్తున్నావేమో. మన దేవుడు గొప్పవాడు. ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టడు. నిన్ను కావలి కాస్తూనే ఉంటాడు దేవుడు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవుడు మన నూతన పరుస్తున్నాడు. దేవుడు మన గణపరుస్తున్నాడు. దేవుడు మన స్థిరస్థాయిగా చేస్తున్నాడు. దేవుడు హల్లెలూయా. ఈరోజు ఆత్మీయ ఆహారం మీ జీవితాల్లో వెలుగులు నింపునుగాక. ప్రార్థన చేసుకుని దేవునిలో మన మోహభావాలు కూడా దేవునికి ఎత్తపడతాం. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలున్నా ఆయనకి అప్పచెప్పుకుంటే మనకి ఎంతో సురక్షిత. మన భారం అంతా ఆయన మీద మోసుకుంటే కనుక, ఆయనకి అప్పచెప్పుకుంటే కనుక ఆయన మనకి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రతిరోజు కూడా దేవుడు మన నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తి దయచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎంత సురక్షితంగా ఉన్నామంటే కేవలం దేవుడు ఇచ్చిన కృప, ఆయన కటాక్షం తప్ప వేరొకటి లేదు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు ఆత్మీయ ఆహారం మీ జీవితాల్లో వెలుగులింపి మీ బ్రతుకులన్నీ కూడా మార్చును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి మనమందరం ఏకీపించి అలా ఆయన నామంలో గణపరుచుకుని మహిమపరుచుకునే వారుగా ఈరోజు దేవుడు ఇచ్చిన ఆత్మీయ ఆహారాన్ని మనం విడిచిపెట్టుకోకుండా మన జీవితం అంతా యోబుకులాగా నమ్మకస్తులుగా మనం ఉండి, యోబుకులాగా మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సోదరులు వచ్చినా, ఎందుకంటే మనము ఆయన నామంలో, ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక, పరిశుద్ధుడు కనుక, ఆయన నామాన్ని కనుక మనం ఉంటే మనకి కంపల్సరీగా పడతాయి.
మన కంపల్సరీగా కొంతమంది జనం మనం దూషిస్తారు, శాపాలు పెడతారు. కానీ మనము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ చెప్పుకుంటూ పోవాలి. వాళ్ళని ఆస్వాదించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళు మార్చాలని దేవునికి మనము విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. ప్రతి దినము కూడా దేవుడు మనల్ని నూతన పరుస్తున్నాడు. నూతన ఆనందం, నూతన సంతోషంతో మనం బ్రతుకులని నింపుతున్నాడు. మన బ్రతుకుల్ని చిరస్థాయిగా చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికే స్తోత్రములు, దేవుని నామానికే మహిమ. హల్లెలూయా. మనం అందరం కూడా ఏకరీతిగా ఒకటే స్వరంతో దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం, కనపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని నామానికే స్తోత్రములు. ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారు కాదు. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు మన చుట్టూరంటే చుట్టుకుని మనం బలపరిచే దేవుడు, మనం స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ. సకల ఆశీర్వాదాలకి కారుబుతుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. మా బ్రతుకుల్లో మా జీవితాల్లో వెలుగు నింపిన దేవా, మమ్మల్ని నాయన ప్రతి దినము నూతన పరుస్తూ, ప్రతి దినము మమ్మల్ని బలపరుస్తూ, ప్రతి దినము నైనా మమ్మల్ని ఆస్వాదించి కాపాడుతున్న దేవా, మేమెంతో ఆస్వాదింపడానికి కారణం మీరే తండ్రి. ఏ అపవాదుగాడు మా చెంత చేరకుండానైనా మా చుట్టూరు కంచి వేస్తూ ఉన్నారు తండ్రి. మా బ్రతుకుల్లో వెలుగులు నింపుతూ ఉన్నారు తండ్రి. ఇంకా మేము గ్రహించుకోలేకుండా ఉన్నామేమో తండ్రి. యోబుకు లాగా మేమునైనా నిశ్చయంగానైనా మీ మీద ఆధారపడి మేము ఉండేటట్టు బలపరచండి. మన శరీరం కూలిపోయినా, ఎంతమంది మమ్మల్ని నన్ను దూషించినా, ఎంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, శాపాలు పెట్టినానైనా వాళ్ళు శ్రమించే హృదయం మాకు దయచేయండి ప్రభా. మేమందరం ఆత్మీయులుగా ఎదిగి ఆత్మీయులుగా బలపడేటట్టు మమ్మల్ని బలపరచండి. మేమందరమునైనా మేము మీద నమ్మకం పెట్టుకొని, మేమునైనా మాకు ఏ దోషం లేదని, ఏ పాపం లేదని మీరు గ్రహించుకుని, మీరు నాయన మాకు నీతిమంతులుగా తీర్పు తీర్చేటట్టు మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ మంచి చూపును మా క్రియలన్నీ నీతిమైన క్రియలుగా చేసుకునేటట్లు బలపరచండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం ఇచ్చిన సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు తండ్రి. రౌనవన్నుడా, రక్తవన్నుడా, 10,000 వాది సుందరుడానికి స్తోత్రములైన. గ్లోరీ 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 గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. మిమ్మల్ని మహింపరచుకుంటున్నాం, మిమ్మల్ని కనపరుచుకుంటున్నాం. ఈరోజు మేము నీతిమంతులుగా జీవిస్తున్నామంటే మీ కృప, మీ కటాక్షం తండ్రి. నాయన మా పాత జీవితాలకు ఒకసారి జ్ఞాపం చేసుకుంటే నాయన, మేము ఎలా తప్పిపోయి వచ్చామో, పెంట కుప్ప మీద వచ్చామో మాకైతే ఎదురే నాయన. మీ పరిశుద్ధమైన శరీరం మేము ధరించుకున్న తర్వాత తండ్రి, మేము ఎంత నీతిమంతులమో, మేము ఎంత తప్పుదలు చేసామో మేము గ్రహించుకుని, మా పాపములు, మా అపరాధములు, మా దోషములన్నీ కూడా మీరు భరించి మమ్మల్ని న్యాయనీతి, మమ్మల్ని ఎంతో పరిశుద్ధిగా చేసిన దేవానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయాన్నే లేపి ఉదయాన్నేనైనా ఉదయింప సూర్యుడు వెళ్ళి మిమ్మల్ని నేను ఆరాధించుకొని స్తుతించుకోవడానికి, కనపరచుకోవడానికి మమ్మల్ని ఎలాగా అందరిలో తండ్రి ఎంతోమందినైనా ఈ ప్రార్థన వాళ్ళు బలపరుస్తున్నారు తండ్రి. ఇంకానైనా ఈ ప్రార్థనలతోనైనా ఇంకా వాళ్ళు మనసులో నిశ్చయించుకుని వాళ్ళు కూడానైనా నాకులాగే ఉదయాన్నే లేచి నాతో పాటు ఏకీపించి నాతో పాటు ప్రార్థన గట్ట చేసుకునేటట్లు బలపరచండి. ప్రతి బిడ్డని వాక్యం ద్వారా బలపరచండి. ప్రతి బిడ్డని నైనా మీ ఉద్దేశాలు మీ ఆత్మతో దర్శించండి తండ్రి. ఈరోజు నేను ప్రపంచంలో ఉన్న దేశాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నానైనా. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయనైనా, ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో మీరు న్యాయాధిపతిగా తీర్పు తెచ్చండి తండ్రి. నేను నిన్న మొన్నటి దాకా ఉక్రెయిన్ మీద దాడి మరి సర్దుబొనిగిందని మేము నమ్ముచున్నాం తండ్రి. మళ్ళీ రష్యా ఆడు రాతు గుండెని తీసివేయండి తండ్రి. మాసం గుండెని దయచేయండి నాయన. వాళ్ళకి ప్రేమ కలిగి మనసు దయచేయండి తండ్రి. ఎంచేపు మీ చుట్టూరు అంటుకుని చుట్టూటట్టు బలపరచండి. వారి చుట్టూరు కంచి వేయండి ప్రభా. మళ్ళీ ఉద్దేహాలు మళ్ళీ వాళ్ళ మీద కక్షతో మళ్ళీ నేను బాంబులు వేస్తాకు చూస్తున్నాడు తండ్రి. వాడిని మార్చండి నాయన. ముఖ్యంగా తండ్రి ఆ రెండు దేశాల చుట్టూరు కంచి వేయండి. శాంతి సమాధానంగా ఆత్మీయులుగా ఎదిగేటట్టు, ఆత్మీయులుగా బలపడేటట్టు మీరు బలపరచండి. ప్రతి జీవితాలు మీరు వెలుగులు నింపండి. ప్రతి బ్రతుకుల్లో మీరు వెలుగు నింపండి. ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు నేను ఈ 2-3 సంవత్సరాల నుంచి నేను ఈ కరోనా వైరస్ వల్ల ఎంతోమంది బిడ్డలు చనిపోయి ఉన్నారు తండ్రి. మొదటి వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని వ్యాప్తి చెందుతుంది. దాన్ని నిర్మూలించి నేను మమ్మల్ని అందరినీ కూడా నీతిమంతులుగా చేస్తున్నారు నాయన. మమ్మల్ని అందరినీ కూడా బలవంతుడిగా చేస్తున్నారు తండ్రి. ఆ కరోనా వైరస్ తీసేసి మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం నాయన. మళ్ళీ ఫోర్త్ వేవ్ వస్తుందని, అది మళ్ళీ లాక్డౌన్ పడతాయని చాలామంది బాధపడుతున్నారు నాయన. చాలా దేశాలని ఉద్రేకంతో ఉన్నాయి తండ్రి. ఒకసారి ప్రతి దేశాల చుట్టూరు కంచివేయండి ప్రభా. ఏ అపాయము, ఏ కీడు చెంట చేరదని వాళ్ళు గ్రహించుకునేటట్టు బలపరచండి. యోబుకు లేకనైనా మేము మనసులో నిశ్చయించుకుని, నా దేవుడు గొప్పవాడు, ఆయన నీతిమంతుడు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని యోబుకు లేక మనసులో నిశ్చయించుకొని, ఆయన మేము ఎప్పుడు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదని, దివంగంగా వచ్చాం, దివంగంగా వెళ్ళిపోతామని గ్రహించుకునేటట్టు బలపరచండి తండ్రి. ప్రతి జీవితాలు వెలుగులు నింపండి. ప్రతి దేశాలని ఆయన ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీరు బలపరచండి. ప్రతి దేశాన్ని చుట్టూరు కంచివేయండి. ఎక్కడైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయోనైనా వాళ్ళకి సహాయం చేయండి తండ్రి. ఎక్కడ అధికారులు బలహీనతతో ఉన్నారు తండ్రి, ఆ అధికారులను బలపరచండి. ప్రతి ఇండియా దేశాన్ని, ప్రతి దేశాన్ని మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. ఎక్కడైతే విగ్రహారాధన జరుగుతున్నాయో ఒకసారి వాళ్ళ మనసులో నిశ్చయించుకునేటట్టు బలపరచండి. వాళ్ళు నిజమైన దేవుడు ఎవరు గ్రహించుకునేటట్టు వాళ్ళ పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఒకే రీతిగా నడిచేటట్టు బలపరచండి. ఒకే దేవుడిని వెంబడించేటట్టు బలపరచండి. గొప్ప సాక్షి కమిషన్ ఇందులో నిలబెట్టుకోండి తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నైనా. కుటుంబ ఆరాధన లేని బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రార్థన సమాధానం లేని కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రార్థన విజ్ఞాపన లేని కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకోండి. నేను ఎంతసేపు గొడవలతో మరి కుటుంబాల్లో నేను ఉమ్మడి కుటుంబాల్లో ఎంతో గొడవలతో ఉన్నారు తండ్రి. వాళ్ళు మీరు మాట్లాడండి తండ్రి. సంతోషంగా ఉండేటట్టు వాళ్ళు బలపరచండి. వేరువేరుగా వాళ్ళు వంటలు చేసుకుంటూ మరి సంతోషంగా ఉండేటట్టు బలపరచండి. ప్రతి కుటుంబం చుట్టూ కంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాన్ని గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నేను ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి తండ్రి. ఎక్కడైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎక్కడైతే బాధలతో సోదులతో ఉన్నారు తండ్రి, మీరు ఒకసారి జ్ఞాపం చేసుకుని నేను అనారోగ్యంతో కుటుంబాలతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. కాళ్ళు చేతి నొప్పులతో, షుగర్ వ్యాధులతో, థైరాయిడ్తో, లో బీపీతో, ఐబీపీతో నేను ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. నేను సరసనించారు కాలు వరకు అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి తండ్రి. వాళ్ళ గుండెని బలపరచండి. ఏ ఆటకు లేకుండా నేను ఆ రక్తాన్ని మహిళమైన రక్తాన్ని తీసివేసి కొత్త రక్తాన్ని మీరు దయచేయండి తండ్రి. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ కిడ్నీ లేని బిడ్డ కిడ్నీ దయచేయండి తండ్రి. డయాలిసిస్తో బాధపడుతున్న బిడ్డలకి కంట్రోల్ చేయండి. లో బీపీతో ఉన్న వాళ్ళకి జ్ఞాపం చేసుకోండి తండ్రి. వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. వాళ్ళందరూ కూడా మేమందరం కూడా పరిశుద్ధిగా మార్చేటట్లు మాకు జ్ఞానం లేకపోతే జ్ఞానం బోధించండి నాయన. మేము మౌనంగా ఉంటాం తండ్రి. మాకేం తెలియనప్పుడు మేము మౌనంగా ఉంటాం నాయన. మీరే మాకు జ్ఞానం దయచేయండి తండ్రి. మా బ్రతుకులు వెలుగులు నింపండి, మా జీవితాలు వెలుగులు నింపండి. మా బ్రతుకులు స్థిరస్థాయిగా చేయండి తండ్రి. ఎప్పుడు కూడా మా బ్రతుకుల్ని మార్చండి తండ్రి. నీకే వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఇబ్బందులు తీసివేయండి. వ్యాపారం చేసే బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి. ఆ నష్టాలన్నీ కూడా వాళ్ళు సమకూర్చుకునేటట్టు బలపరచండి వాళ్ళు ఇంకా అప్పుల బాధలు ఉన్నారేమో, అప్పుల బాధలు తీర్చుకునేటట్టు బలపరచండి. ఉద్యోగాలు ఏమైనా ఏ ఉద్యోగం కాదు ఉద్యోగం దయచేయండి ఏ కుటుంబంలో మరి గృహం లేకుండా సొంత గృహం లేకుండా బాధపడుతున్నారు, ఆ బిడ్డలు మీకు దయచేయండి తండ్రి. వారు నూతనంగా గృహం నిర్మించినట్లయితే వాళ్ళు ఏది కావాలో వాళ్ళకి దయచేయండి పునాది నుంచి అయిపోయేటప్పటికి వాళ్ళు గొప్ప సాక్షి కమిషన్ నిధిలో నిలబెట్టుకోండి తండ్రి. మరి ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళ పరిచయ కొరకు కారు కావాలితే కారు దయచేయండి, ఏది కావాలితే అది దయచేయండి, మైక్ కావాలితే మైక్, ఏది కావాలితే అది మిమ్మల్ని వెంబడించేట్టు బలపరచండి. ఈ లోక ఆశల మీద, ఈ లోక జీవకోటి మీద పడకుండా తండ్రి వాళ్ళు బలపరచండి తండ్రి. ఏ కుటుంబంలో గర్భఫలం లేదు, గర్భఫలం దయచేయండి తండ్రి. సంతానం లేదు, సంతానం దయచి ఏహో ఇచ్చే బహుమానైన స్వాచ్ఛని వాళ్ళు పొందుకునేటట్టు బలపరచండి. కుటుంబాన్ని అనుగ్రహించే దేవుడు బహుమానమే అని మీరు వాక్యం చదివిస్తుందండి. వాళ్ళు బలపరచండి నాయన. ఇంకా డెలివరీ టైం ఉంటే డెలివరీ టైంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. సులువైన కానుపు వచ్చేటట్టు మీరు బలపరచండి. ఒకవేళ ఆపరేషన్ పడితే కనుక ఆపరేషన్లో తోడుగా ఉండండి తండ్రి. గొప్ప సాక్షిగా మీ సన్నిధిలో నిలబెట్టుకుని ప్రభావ. ఇంకా వివాహం జరిగిన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఏ ఊరుని ఏ వధువుని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు మీరు చెప్తే అన్ని వివాహం అన్నింటిలో ఘనమైందని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అదే రీతిగా బలపరచండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా పుట్టినరోజు పేరుతో జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి.
వారికి నూతన కిట్టని దయచేయండి. వాళ్ళందరూ కూడా మన ఆత్మీయులుగా ఎదిగి ఆత్మీయులుగా బలపడేటట్టు ఎంతసేపు యేసయ్య నా హృదయంలో ఉన్నాడని, ప్రభుత్వగా జీవిస్తున్నానని, ఎప్పుడు కూడా మహినం లేకుండా ఉంటున్నానని వాళ్ళు కనిపించుకునేటట్టు బలపరచండి. ఎంతసేపు నేను వాళ్ళకి దర్శనాన్ని దయచేయండి నాయన. ఏ దర్శనము వాళ్ళకి తెలియజేస్తున్నారో నాయన బయలుపరచండి. వాళ్ళు మీ అంటే తట్టేటట్టు, మీ అంటే నిలిచేటట్టు బలపరచండి. మమ్మల్ని అందరినీ ఆత్మీయులుగా ఎదిగి ఆత్మీయులుగా బలపడేటట్టు మమ్మల్ని బలపరచండి. మేమందరం నేను మరి ప్రతిరోజు కూడా ఉదయాన్నే మిమ్మల్ని ఆరాధించి స్తుతించుకోవడానికి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు మేము కృతజ్ఞతలు ప్రతి నిమిషంలో కూడా మీరు ఇచ్చిన ఆహారం మేము తీసుకునేటట్లు బలపరచండి. మమ్మల్ని శక్తిమంతులుగా చేయండి తండ్రి. మేమందరం కూడా ఈ సర్వలోకాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించేటట్టు వీధులంట, ఇంట్లంట, ఎక్కడైతే మీ స్వార్థ కరువు ఉందో, మీ మహిమలు కరువు ఉన్నాయో మేము ప్రకటించేటట్టు బలపరచండి. మా చుట్టూరు వెలుగులు నింపండి తండ్రి. దీవించి ఆస్వాదించండి ప్రభా. ఇంకా విదేశాల్లో నా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విదేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ఈ రంజాన్ టైంలో ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాను. ఇంటికి పంపకుండా, టికెట్లు ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా బాధపెడుతున్నారు తండ్రి. ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణమై ఇండియా దేశానికి విదేశాలకి ఎవరైతే ప్రయాణమై వెళ్తున్నారో ఆ బిడ్డలు మీరు చుట్టూరు కంచి వేయండి తండ్రి. నూతన వేజాలతో మరి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు అధికారులు మార్చి వాళ్ళకి దారులు సరాలు చేయండి తండ్రి. మరి విదేశాలకు వచ్చిన ఎన్ని సంవత్సరాలు చేసిన అప్పులు తీరకుండా మరి భార్య భర్త మరి వ్యర్థమైన ఖర్చులు, వ్యర్థమైన బాధలు, మరి వ్యసనాలకు పాల్పడుతూ ఎంతో ఇబ్బంది పాలు చేస్తున్నారు తండ్రి. వాళ్ళు బలపరచండి వాళ్ళు చేసే పనులు అభివృద్ధి పరచండి. వాళ్ళు అప్పుల బాధలు తీర్చుకునేటట్టు సహాయం చేయండి. ఇంకా విదేశాల్లో తప్పులు చేస్తూ మరి జైలులో మోకపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అక్కమ్మ లేని బిడ్డ అక్కమ్మ తెచ్చింది తండ్రి. డబ్బులు తీసుకుని అక్కమ్మ కొడతానని ఇబ్బందులు పెట్టే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తనాలు ఇస్తానని ఇబ్బందులు పెట్టే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పాస్పోర్ట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు వెలుగులు నింపండి. ప్రతి అప్పుల బాధలు మీరు తీసివేయండి తండ్రి. చాలామంది మనసులో నిశ్చయించుకుంటున్నారు కానీ వారు మారు మనసు పొందుకుంటలేదు మారు మనసు పొందుకునేటట్టు బలపరచండి. నా భర్త మారని చూపు, నా భర్త మారాలి, మా భర్త ఇంకో ఆవిడతో ఉంది, లేకపోతే ఇంకా ఇఫ్సనాలకు పాటుపడుతున్నారు, ఇంకా నా భర్త నా మాట వింటలేదు అని ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి. కానీ వారు మారు మనసు పొందితేలేనైనా వాళ్ళు మారు మనసు పొంది ముందుగా వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళ భర్త ఏంటి తనకి ఏది కావాలని వాళ్ళకి దయచేస్తారని వాళ్ళు గ్రహించుకునేట్టు బలపరచండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆర్థిక ఇబ్బందులు తీసుకోండి. ముఖ్యంగానే ప్రతి దేశంలోని అప్పుల బాధలు ఎక్కువ ఉన్నాయి తండ్రి. ఆ అప్పుల బాధలు తీసుకునేటట్టు బలపరచండి. వారు చేసే బిజినెస్లో, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే వ్యాపారంలో, వాళ్ళు చేసే పరిచర్యలో ప్రతి విషయంలో కూడా మీరు దయచేయండి తండ్రి. ఈరోజు నేను ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు నిర్మించుకున్న అభిషేకించిన దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళని బలపరచండి. సరఫ్ నుంచి కార్యకాల వరకు అమూలమైన రక్తంతో మీరు పోషించండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఎడదాకా సేవ చేసే సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ తట్టే తిరిగేటట్టు, ఎంతసేపు మీ తట్టే తిరిగేటట్టు ఈరోజు ఈలోక మనుషుల మీద కానీ, ఈలోక రాజుల మీద కానీ నమ్మకం పెట్టుకుండా మీరు ఇచ్చే ఆశీర్వాదాలకే పొందుకునేటట్టు బలపరచండి వేదాలు లేకుండా నా సంఘం గొప్ప అంటే నా సంఘం గొప్ప కాదు, కానీ ఎన్ని సంఘాలు ఒక్కటే, ఆయనే ఈ సంఘానికి శిరస్సు అని ప్రతి ఒక్కరు కూడా గమనించండి గమనించేటట్టు బలపరచండి. ప్రతి సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎడతెగక సేవ చేసే బిడ్డలు మీరు మరి పూటలు తినలేకుండా సేవకులు ఉన్నారు తండ్రి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సేవకులు ఉన్నారు వాళ్ళ పరిచర్కి ఏది కావాలో తీసుకుని పరిస్థితుల్లో లేకుండా ఉన్నారు తండ్రి. వాళ్ళు పరిచర్కి ఏది కావాలో కారు కావాలో, మోటార్ సైకిల్ కావాలో, లేకపోతే ఏది కావాలో వాళ్ళకి మిమ్మల్ని మీ తొట్టే తిరిగి మిమ్మల్ని అడిగేటట్టు బలపరచండి. వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి దయచేయండి ప్రభా. గొప్ప సాక్షికమే సన్నిధిలో నిలబెట్టుకోండి. మేమందరూ ఉన్న తండ్రి ఆత్మలుగా బలపడి మేము ఎన్నో ఆత్మలు రక్షించుకుని మేము పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా మమ్మల్ని నమ్మకస్తులుగా చేయమని, మా బ్రతుకులు స్థిరస్థాయిగా చేయమని, మా జీవితాల్లో పరిశుద్ధిగా జీవించేటట్టు యోబు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిలకడగా ఉండేటట్టు మమ్మల్ని నిలకడగా ఉండిచ్చేట్టు బలపరచండి. అదే రీతిగా మాకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అప్పుల బాధలు వచ్చినా, ఎన్ని దోషాలు వచ్చినా, ఎంతమంది మా మీద రాళ్ళు వేసిన మేము మనసులో నిశ్చయించుకుని మా దేవుడు గొప్పవాడు, వాళ్ళు ఎన్ని చేసినా మాకు ఏది తగలదు, మేమందరం కూడా దేవుని ఆయన రక్తంతో మేము కడగబడి ఉన్నాం, ఆయన శరీరం మేము ధరించుకుని ఉన్నామని గ్రహించుకునేటట్లు మరి ప్రతి ఒక్కరిని బలపరచమని త్వరలోనే రాని ఉన్న తండ్రి కుమార పరిశుద్ధ నామంలో, త్రియేక నామంలో ఈ ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రతి ఒక్క ఒంట్లో, ప్రతి సర్చ్ నుంచి కాలు వరకు కూడా యవనస్తుల్లో కూడా యవనస్తుల్లో
వారి సరస్సు నుంచి వారి కాలు వరకు కూడా ముట్టి స్వచ్ఛపరిచి వారు నేను ఈ లోకంలో నేను ఈ రోజుల్లో తండ్రి డ్రగ్స్లకి వ్యసనాలకు పాల్పడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వారి చుట్టూరు కంచిపోయి నేను ముఖ్యంగా యవనస్తుల్లో బలపరచండి తండ్రి. వారిని మనసులో నిశ్చయించుకునేటట్టు యోసేపు తీసుకున్న నిర్ణయంలో ఎన్ని తప్పులు వచ్చినా ఎన్ని తప్పులు చేయాలనుకున్నా మనసులో నిశ్చయించుకుని ఏ తప్పు చేయలేదు నీతిమంతులుగా ఉండేటట్టు బలపరచండి. దివారాత్రులు ధ్యానించుకునేటట్టు బలపరచండి. యెహోవా నా కాపురి నాకేమి కలగదని వాళ్ళు గ్రహించుకునేటట్టు బలపరచండి తండ్రి. తల్లిదండ్రులకి విధేయులుగా ఉండేటట్టు, తల్లిదండ్రులకి సన్మానించేటట్టు బలపరచండి. ఈరోజు విద్యార్థులు ఉన్న పెద్దవారి కొరకు మేము ప్రార్థన చేస్తుంది నేను. వారందరినీ కూడా నేను ఈ ఆఖరి సమయంలో నేను ఈ ఆఖరి దినాల్లో వాళ్ళు రక్షణ పొందుకుని గొప్ప రక్షణ పొందుకుని నేను మరి ఈ ఆఖరి దినాల్లో వాళ్ళు ఎంతో సేవ చేసుకునేటట్లు బలపరచండి, స్థిరపరచండి. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోమని త్వరలోనే రానిన తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్త విజయం, సిలువ రక్త విజయం, సంపూర్ణ విజయం కలుగును గాక. మన తండ్రి ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఎప్పుడును ఎల్లప్పుడూ మన మీద ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు ఆస్వర్దించి కాపాడును గాక. ఆయన సన్నిధి కాంతి మీ కుటుంబానికి వెలుగులిచ్చును గాక. ఆయన సన్నిధి క్రాంతి ఉదయింపచేసి మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.